ఒకటి శంకిని రెండు రాక్షసులు ఉట్టించి బిడ్డలాల మిమ్మల ఎవడు కొట్టినా గాని మీ సుక్క రక్తం భూమి మీద పడితే బిడ్డ 1,000 రాక్షసులు ఉంటాయి. మీకు సావు లేదు, మిమ్మల్ని చంపటోనే భూమి మీద ఉండలేదు. నరమానవ సేతు లోపల మీకు సావు లేదు అని ఆ యొక్క కౌసల్యరాముడు రాక్షసులు తయారు చేసి ఆ గోపాల బావిడి తోట మీద తోలింటూ పవకారి కౌసలోడు రెండు రాక్షసులు కౌసల్యరాముడి మాయలతోటి మంత్రాలతోటి మనవేనేమి రెండు రాక్షసులు ఎప్పుడు ఏనాడు ప్రాణాలు పోసి బాలమామిడి తోట అటువంటి ఇరిగిపోయిన తోట ఎగురు వచ్చింది. నాకు బాలమామిడి తోట ఎగురు వచ్చి బొమ్మల తోటి మనగా కోటి వృక్షాలాయి పూతలు పూసింది, కాతలు కాస్తున్నది. స్వయంముది రాజులు సంబరపడుతున్నారు. ఆనాడు కాకులు తయారు చేసి సర్వనాశనం చేసిన ఆ తోటను ఇప్పటికప్పటికి చూడుండ్రి. మామిడి చెట్టు ఎట్టి ఎండిపోయినట్టే ఉంటది, మళ్ళా ఒక్క వాన కొట్టంగానే ఎగురొస్తది. అదే ప్రకారంగా భగవంతుడు పెట్టిన దీవెన తోటి ఎగిరిపోయిన తోట ఎగురు వచ్చి అప్పుడు మామిడి సిగురెక్కి పూత కాతకు రావంగానే కాకవసులు రాముడి కళ్ళ చూసిండు. అరరరరరరరే ఆగో వాళ్ళ గనక ఈ బాలబావిడి తోట దక్కినట్టు ఏదుంటే వాళ్ళదే అవుతుంది. ముదికొండ పట్టణము తోట లేకుంటే వేస్తా, ముది రాజులు లేకుంటే వేసి ముదికొండ పట్టణానికి నేనే రాజునైతాను అనుకున్నాడు. రెండు రాక్షసులు తయారు చేసి ఓ బిడ్డలారా మీరు గనక ఏమన్నా మిమ్మల్ని కొట్టుతందుకు వచ్చి బాణం గనక మీకు దాకి ఒక రక్తం సుక్క కింద పడితే ఆ ఒక్క రక్తం సుక్కకు కోటి రాక్షసులు ఉంటారే. మీకు ఇదే దీవెన రోబో యొక్క మీరు తయారు కావన్నాని దీవెన పెట్టిండు కౌసల్యరాముడు. రెండు రాక్షసులు ఎన్నో కొట్టుకుంటా రెండు రాక్షసులు రామ 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 దేవాయ మరి మేము ఇప్పుడే వెళ్ళిపోయి మేము చెప్పన్నప్పుడు చెప్పి వస్తామని బయలుదేరి వస్తున్నారు. రామ రామ హరి రామ 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 రామ
కాకులు వచ్చినాయి తోటనంతా సర్వనాశనం చేస్తున్నాయి అయ్యా. రాక్షసులు వచ్చి కోటి వేల రాక్షసులు వచ్చినాయి అయ్యా. రాక్షసులు అనగా తోట మీద వాడి తోటను కొమ్మలు మండలు విరిసేస్తాయి, మొత్తం ఆకులాంటి నుంచి ఎత్తాయి, మండలు విరిసేస్తాయి, కాయలాంటి ఎంపేస్తాయి. ఏడికెళ్ళి రాక్షసులు వచ్చారా అని ముదిరాజులంతా కులాన్నంతా ఒక్కటి చేసి రాక్షసులు కొట్టాలి మనము అని ఎరకడ బాణాలు పట్టి ఆగో తోటబేటికి ఈ వత్తనే ఉన్నారు. కోటి రాక్షసులు ఉట్టినట్టు తయారైతున్నాయి. కొట్టి కొట్టి కొండకి గెలబెట్టిండ్రు. ముదిరాజులు కలకల కలకల కడతలు పెడుతున్నారు, బల తీరుతున్నారు. ఎట్ల బతుకుడు తండ్రి ఏమి చేసి బతుకుడు ఆనాడు కాకులు మా తోటను నాశనం చేసిన ఈనాడు ఇరిపోయిన తోట ఎగురొచ్చి పాడైపోయిన తోట పాటికొచ్చి మాకు పూతల కాతలు కాస్తన్నది తోట నీవు సంబరపడే సమయంలో మా తోట సర్వనాశనం కాబట్టి ఎట్లగా వానాలి. అన్ని ఎదిరిస్తున్నారయ్యా ఓ పెద్దలారా. ఎట్ల బతకాలే ఏమి చేసి బతుకుడు అటువంటి అడి లోపల ఉన్న ఒక పంటను తెచ్చుకొని ఊరు లోపల అమ్ముకొని బతికే సమయం లోపల మా తోట సర్వనాశనముగా పెట్టనయ్యో. మా తోట సర్వనాశనం అవుతున్నది. ఎట్లా చేసి బతుకుడు ఏమి చేసి బతుకుడు మరి ఎవరు దిక్కు మాకు దేవుడే దిక్కు. స్వామి ఎక్కడున్నవ ఎండికొండ కైలాసపతి లోకాల శంకర ఓ గరుడ కంట గౌరీ మనోహర నీలకంఠ నిత్యాదినంతుడ పక్కన పార్వతి కొప్పున గంగదేవి కోటి యంత్రాల గలవాడ కోటి మంత్రాల గలవాడ ఓ నంది వాహన నాగభూషణ అండపిండ బ్రహ్మాండము లోపల నిండి ఉన్న ఓ గంగతేజ ఓ కవిరినాథుడా మాకు ఏమిచ్చినా మాకు ఫలితం కాలేదు తండ్రి. నువ్వు ఎంతో సాయపడ్డావు తండ్రి. మా తోట కాపాడాలి, మమ్మల్ని రక్షించవా, మమ్మల్ని కాపాడే కర్తలేడా దేవుడా ఎక్కడున్నవా అని ఎండికొండ కైలాసపతి లోకాల శంకర శంకర మాము శంకర పార్వతి జగదీశ్వర అని ఆడళ్ళు మొగళ్ళు కలకల కలకల కాకి శోకం బిడ్డ శోకము తీస్తే ఆ ముదిరాజుల కన్నీరు ఆగో అమ్మవారు ఆగో పార్వతమ్మకు మేళ్ళ వందింది. ఓ పెద్దలారా నా దేవి పార్వతమ్మరో అమ్మవారు ఒక్క పంచనికల పండుకున్నా అమ్మవారు పార్వతమ్మ పరటకొంగు ముద్దగా నడిచింది. ఇది ఎవరి
కన్నీరు ఎవరి కన్నీరని ఏకా దృష్టి పెట్టి అమ్మవారు లోకమాత జగజ్జనని లోకమాత పార్వతమ్మ ఆగో అమ్మవారు ఎప్పుడు కళ్ళ చూసిందో అబ్బా నా భర్త శంకరుడు ఉండంగా ముదిరాజుల కన్నీరు నాకెప్పుడు అల్లమందింది నన్ను కాపాడే వాళ్ళు లేరా రక్షించే వాళ్ళు లేరా అని ఏనాడు నన్ను వేడుకుంటున్నారు నా భర్తను వేడుకుంటున్నారు నా పరమ భక్తులు వాళ్ళను ఇప్పుడు కాపాడాలనంటే రాక్షసులు సంవరించాలనంటే ఆమె ఇప్పుడే కలలోపల కల చెప్పి మది లోపల మాటే పుదనన్నది ఆ పార్వతమ్మ నా కొడుక సంపన్నో కులములోన ఒక్కడు గొప్పవాడు ఉంటే కులవంత వెలయును అన్నారు కులములోన ఒక్కడు గుణహీనుడు నా కులవంత వెలయును అన్నారు నా కొడుక చంపన్న రాక్షసులు సంవరించాలనంటే రాక్షసుల ప్రాణం పోవాలనంటే నా కొడుక రవ చంపన్న చంపన్ను చెప్పేది నాది మాట కుమారు యశోనంది పెట్ట పూర కుమారు రాక్షసుల సుఖ రక్తం కింద పడకుండా రాక్షసుల ప్రాణం పోవాలంటే ఉన్నది 12 బిగాల బండ ఆ బండ వీన 12 బిగాల పట్టేసి పట్టు వీన పెట్టగల్ల సీదులు పెట్టాలి ఏదో ఎర్ర వెండి పద్దు పచ్చ వెండి నందు నల్ల వెండి పచ్చకాయలంటే నిమ్మకాయలు పాలకాయలంటే కొబ్బరికాయలు పెట్టి బయళ్ళ ఆటలతోటి పంపాల ఆటలతోటి దప్పు సప్పులతోటి ఊరు లోపల ప్రతి ఇంట్లోకెళ్ళి ఒక్క బోనం వెళ్ళాలి నీ భార్య బాయిరాల పాపమ్మ నువ్వు సత్యాన బోనం ఎత్తుకొని మీరు ఆడలు మొగలు కారు ఏ ఆడలు మొగలు కారు మీరు అందరికి పట్టుకాడికి వచ్చి తప్పు సప్పులతోటి పండుకుంట బొరుకుంట సత్యాన బోరం ఎత్తుకొని గండ దీపం పట్టుకొని ఆ పట్టుకాడికి వచ్చి పట్టిన బోనాలు పెట్టి నన్ను వేడుకుంటే నా భార్య పార్వతమ్మ పేరుతోటి పెద్దమ్మ 12 బిగాల పరపండ ఏనాడు కట్టుకొని పట్టులో పెద్దమ్మ తల్లి పేరుతోటి పెద్దమ్మ తల్లి పెద్ద పులు పుడుతుంది పెద్ద పులిన పెద్దమ్మ తల్లి మిమ్మల్ని కాపాడతందుకు మీ ఆడి బిడ్డ మీ ఇంటికి వచ్చేది ఉన్నది కులదేవత మీకై వెలిసేది ఉన్నది మిమ్మల్ని రక్షించేది ఉన్నది కొడగారి కాలకు ముందు నాటకుండా చూసుకునేది ఉన్నది ఏ చెట్టుకున్న ఏ గుట్టకున్నా ఏ నీళ్ళలో ఉన్న మీకు హాని జరగకుండా వాడే పెద్దమ్మ తల్లి మీకు కావాలంటే ఓడి పేరుతోటి పెద్దమ్మ కుమారు ఓడి పెద్దమ్మ ఉంటేది మట్టి మీద పెట్టగల సిల్లు పెట్టి సత్యాన బోనాలు పెట్టి అమ్మ పెద్దమ్మ తల్లాని వేడుకుంటే మీ శోకం మీరు సత్యం అందులై మాట తప్పనల్లు మడవది పొరలైతే
ఉన్నది తల్లి బలి పెద్దమ్మ హారించంగా గడియ లోపల ఎక్కడ రాక్షసులు అక్కడ సంవరించి అవో ప్రాణం పైన పోలే వాడి కోసం రావణ్ణి దొరకబట్టి వాడిని తీసుకువచ్చి పెద్దమ్మ కాళ్ళ కాడ కరకర గొంతులు కోసి పొడుగు నుంచి పొడుగు దాకా బియ్యం పడగొట్టడు అని బాబినట్ల మన్ను ఆడ కాళ్ళ కాడ కోసిన తలకాయ పెట్టి అటువంటి ఆ పొరపడిన విని అమ్మవారు పెద్దమ్మ తల్లికి మీరు గుళ్ళు గొప్పలు నల్లడి గుళ్ళకు తెల్లంగా సున్నాలేసి అటువంటి గొప్పియ కొండల్ల శంకరుడు మునిపెద్ది రాధయ్య ఉండేది ఉన్నది అటువంటి గొప్పియ కొండలకు పోయి పచ్చని పందిరల కింద ఆ గుడి ముందు కనుక పేరుతోడు పెద్దమ్మకు పెద్ద రాదుకు మరి ఆ గడియ లోపల ముదిరాజు జంపన్న ఏమి చేసిండు కులాన్నంతా ఏకం చేసిండు ఓరి అవలాల తమ్ములాల అతిరామ సిలికలాల మనం ఒక రాక్షసులు సంవరించి రాక్షసుల ప్రాణం పోవాలంటే మనం సత్యకి మొదలు ఉండాలైనా కానీ మన రాక్షసుల ప్రాణం పోయేది లేదంట 12 బీగాలు పట్టేసి పట్టు మీద పెట్టగల సీదులు పెట్టి ఆగోటువంటి ఎనాడు బోనాలు ఎత్తుకొని దప్పు సప్పులతోటి చెవిడిక దెబ్బలతోటి 62 దప్పులు 22 కిన్నెర మూతలు ముందర ముద్రగన వెనక పావనము తోటి ఆగో మనము గనక అమ్మవారు ఏడుకొని ఆ తల్లి మనకు ఇంటి దేవత ఏది ఉన్నది మన విలువేలుపు ఉన్నది మన కుల దేవత ఏది ఉన్నది పోదాము రండిరా అనలాల తమ్ములాలన్న పోలే ఆగో అటువంటి ఏనాటికైనా గాని ఆ గడియ లోపల ఆడలు మొగలు అందరూ ఏకమై ఆగో అటువంటి ఏనాడు పరబండ మిగిన 12 బిగాల ఆగో పట్టు కూడా రావరు సిద్ధం చేసిందో ఆ గడియ లోపల ఆరు సత్యాన బోనాలు ఎత్తుకొని ఊరు లోపల ప్రతి ఒక్కరు అమ్మవారు ఒక్క పైరాల పాపమ్మ సత్యాన బోనం ఎత్తుకొని ఆ గడియ లోపల పట్టుకాడికి ఎట్లా వస్తున్నారు పెద్దలారా